ఇక్కడ పేరు చెప్పు, నీ పేరు గట్టిగా డి సందీప్ 7th క్లాస్. డి జోమా 6th క్లాస్. కథని అదృష్టం అయితే రేపు మొత్తం దాపిస్తుంది కొత్త స్కూల్ మొత్తం దాపిస్తుంది అదే నువ్వు దాపిస్తామంటే అది స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మొత్తం ఎందుకు ప్రశాంతం నడుతుందా సార్? ఓడలు బాగుంటున్నట్టు ఇక ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు చైతన్యవంతంగా ఓటు వేయడానికి బారులు తీరడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం చాలా విలువైనది. ఓటు ద్వారానే ఏదైనా సాధించవచ్చు. అదేవిధంగా ఈరోజు జడ్పీఎస్ తాండూరు పాఠశాల యందు జరుగుతున్నటువంటి నమూనా ఓటర్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతుంది. శాంతియుతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా అందరు ఓటర్లు కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇందులో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా చాలా సంతోషంగా ఎవరి విజయమైనా ఒకటే అన్నట్టుగా శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇలానే మన రాష్ట్ర వ్యాప్తంగా అంతటా జరిగినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే రాష్ట్రంలో ఎన్నికలకు ఉన్నటువంటి విలువ అందరికీ తెలుస్తుంది. చాలా సంతోషం సార్. ఈ విధంగానే అన్ని పోలింగ్ బూతులలో కూడా ఎలక్షన్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ పాఠశాలలో ఉన్నటువంటి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు వీరు మన ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు ఓటర్లుగా మారే అవకాశం ఉన్నది కాబట్టి వారు ఈ ఓటును ఎలా వినియోగించుకోవాలో మీరు వారికి ఏమైనా చెప్పారా? 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి పౌరుడు కూడాను ఓటర్ లిస్టులో అంటే నేను భారతీయ ఓటర్ని అనేటువంటి విధంగా ఈరోజు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కూడా ఓటర్ నమోదు చేసుకోవచ్చు. లేదంటే బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా ఓటర్ నమోదు మన పేరు నమోదు చేసుకోవచ్చు. ఆ విధంగా నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య విలువను కాపాడడానికి నిస్వార్థంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేయాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నీకు కూడా